నమస్తే. మనం చాలామందికి ఎవరైనా ఏదైనా ఒక మాట అనేసారనుకోండి మనం ఆ రోజంతా దాని గురించే బాధపడతాం. వాళ్ళు ఎలా నన్ను అనొచ్చు, వాళ్ళు ఎలా నన్ను ఇంత చీప్గా మాట్లాడారు అని దాని గురించి మాత్రమే మనం బాధపడుతూ ఉంటాము. ఇంకా చూస్తే కొంతమంది ఇంకా నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా దాని గురించే మన మైండ్లో ఆలోచనలు ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళు ఎలా నన్ను అనొచ్చు అన్నది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్గా ఉంటే కనుక మనం అలా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు చెప్పిన మాట ప్రభావాన్ని బట్టి చాలాసేపు కూడా ఉంటుంది, చాలా సంవత్సరాలు ఉంటుంది, చాలా నెలలు కూడా ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏదో చెడుగా మనం అన్నారు, మనం బాధపడ్డాం. దీంట్లో ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో 2 ఇళ్ళు ఉన్నాయి. మధ్యలో ఒక గోడ. ఇద్దరికి కూడా ఏజ్ అయింది, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు. ఇద్దరికి తోటలు ఉన్నాయి, మంచిగా లైఫ్ స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. ఒక అతనికి చాలా మంచి గుణం ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎవరిని ఏమీ అనడు, మంచి మనిషి అనమాట. ఆయన ఫ్యామిలీ, పిల్లలు అట్లా మంచిగా వెళ్తూ ఉంటాడు. ఇంకో అతను ఏమిటంటే అతనికి చాలా కుళ్ళుబోతు మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరినైనా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. సో అతను హ్యాపీగా ఉండడు, ఎవరిని హ్యాపీగా ఉండనివ్వడు. కానీ అన్నీ ఉండడానికి ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది, ఆస్తిపాస్తులు అన్నీ కూడా. సో ఇక్కడ ఈ మంచి అతను ఇంట్లో కొన్ని యాపిల్ ట్రీస్ పెట్టారు. జెలస్ ఉంటుంది కదా, అతని ఇంట్లో కూడా యాపిల్ ట్రీస్ ఉంటాయి. మంచి అతని ఇంట్లో బాగా మంచిగా యాపిల్ ట్రీస్ పెరుగుతాయి. యాపిల్ ఫ్రూట్ వచ్చి చాలా మంచిగా పెరుగుతూ ఉంటుంది అనమాట, మంచి టేస్టీగా ఉంటుంది. ఇతను కుళ్ళిపోతూ మనస్తత్వం ఉన్న అతనికి ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అంత మంచిగా పెరగదు ఆ చెట్టు, అది న్యాచురల్గానే పెరగట్లేదు. ఇతనికి కుళ్ళిపోతు మనస్తత్వం వాడికి ఏమవుతుంది అంటే, ఇంట్లో ఇది మన ఇంట్లో పెరగలేదు, ఇంట్లో మాత్రం పెరుగుతుంది కదా అని చెప్పేసి రోజు ఏం చేస్తాడు, డిచ్ వాటరు, చెత్త చెదారం అన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళందరూ పడిపోయిన తర్వాత పక్కన ఒక గోడ ఉంటుంది కదా, ఆ గోడలో నుంచి ఆ చెత్త వాటరు అన్నీ కూడా దానిలో చెట్లు పోసేస్తూ ఉంటాడు రోజు. సో కొద్ది రోజులు వీళ్ళు చూసిన తర్వాత ఏంటిది, మనం రాత్రి పడుకునేదాకా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎవరు ఇలా పోసి పెట్టారు అనుకొని, సరే ఈవేళ మనం ఎవరు చేస్తారో చూద్దాము అనుకొని హస్బెండ్ వైఫ్ కిటికీలు ఓపెన్ చేసుకొని చూస్తుంటారనమాట. చూస్తుంటే ఈ పక్క ఇంటి అతను ఈ దీనిలో యాపిల్ ట్రీలో అవన్నీ పోవడం చూస్తారు. వాళ్ళ ఆవిడకి చాలా కోపం వస్తుంది. ఉండండి, నేను వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను, ఇదేం పని, ఇది అంత చండాల పని అని చెప్పి ఆవిడ తిడుతుంది. ఆయన అంటాడు, ఇప్పుడు మనం చూసాము అన్నది కూడా కరెక్ట్ కాదు, సో వదిలేసే చూద్దాం అని చెప్తాడు. నెక్స్ట్ డే ఏం చేస్తాడు, ఒక బుట్ట నిండుగా ఈయన చెట్లో ఉన్న యాపిల్ పండుని బుట్ట నిండు కోసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి మీ ఇంట్లో మీ పిల్లలకి మీకు యాపిల్ పండు ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటున్నాను, మర్చిపోయాను, కుదరలేదు అని ఆ బుట్ట నిండు యాపిల్ పండు మీరు మీ ఫ్యామిలీ తీసుకోండి అని చెప్పి పెడతాడు. ఇతనికి అనిపిస్తుంది, ఏంటిది మనం పోసామన్న విషయం వాళ్ళకి ఎట్లాగో తెలుసుంటుంది కదా, అయినా ఇతనేంటి యాపిల్ పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు మనకు అనేసి, ఓకే ఏదో ఇచ్చాడులే అనుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళు తింటారనమాట. సో ఇంటికి రాగానే ఈ మంచి అతని వైఫ్ అంటుంది, మీకు ఏమైనా ఉందా అండి, మీరు వాడు ఇంత పని చేస్తే వాడికి తీసుకెళ్ళి యాపిల్ బుట్ట నిండుగా ఇచ్చి మీ మంచితనానికి ఒక హద్దు లేదా అని అంటుంది. అప్పుడు ఆయన చెప్తాడు, ఎవరి దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వగలరు. అతని దగ్గర ఉన్నది ఏ మాట కానీ, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, అవతల వాళ్ళని బాధ పెట్టే విషయం కానీ ఏదైతే అతని దగ్గర ఉందో అదే అతను ఇచ్చాడు కదా అని చెప్పి మళ్ళీ నేను కూడా అదే ఇస్తే అది అందం కాదు. నా దగ్గర ఏముందో అదే నేను ఇవ్వగలగాలి. అలా వాడిచ్చాడు, ఓకే, వాడి దగ్గర ఉన్నది వాడిచ్చాడు, పర్వాలేదు, ఓకే, అది చెడా మంచా అనేది ఆడికి తెలియదు, ఇచ్చేసాడు. కానీ నా దగ్గర ఉన్నది నేను అతనికి ఇచ్చినప్పుడు అతను కూడా అలాగ మారడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్తాడనమాట. సో కాసేపు ఘర్షణ అవుతుంది, హస్బెండ్ వైఫ్కి వదిలేస్తాడనమాట. సో ఈ స్టోరీ ఎందుకు అంటే, ఎవరో ఇప్పుడు మనల్ని ఏదో అనేసారు,
చెడుగా అనేసారని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవలసినది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అదే మనకి ఇవ్వగలిగారు. మన దగ్గర ఏదైతే ఉందో మనం అది వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఇచ్చిన అదే బర్డ్ వర్డ్స్ని కానీ, హర్టింగ్ కానీ ఇవన్నీ కూడా మనం ఇవ్వకుండా మన దగ్గర ఎంత మాత్రం ప్రేమ, అభిమానం, చిరునవ్వు ఇవి కానీ మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళల్లో మార్పు వస్తుంది. అది కొంచెం కష్టమే కానీ రోజు వాళ్ళు అలా అనేసారు అని బాధపడడం కన్నా వాళ్ళ దగ్గర ఉన్నదే నాకు ఇచ్చారు, ఓకే ఫైన్ అనుకొని మనం వదిలేయగలిగితే ఈ ఒక్కరోజు బాధ కూడా లేకుండా ఇంకా సంవత్సరాలకి, నెలలకి మనం ఈ బాధని తీసుకెళ్ళకుండా మన లైఫ్ని మనం హ్యాపీగా గెట్ ఆన్ చేయొచ్చు. ఇది కూడా మీరు చిన్న చిన్నవి ఇలా చెప్తాను, మీరు కొంచెం అర్థం చేసుకొని మన లైఫ్లో డే టు డే లైఫ్లో మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదైనా ఇలాంటివి మనకి ఎదురైనప్పుడు మనం దాన్ని సరి చేసుకున్నాం అనుకోండి, లైఫ్ విల్ బి సో ఈ హ్యాపీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.